కాలంలో స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఎక్కువగా వస్తున్న కంప్లైంట్స్ అజీర్తిని గురించి. అజీర్తినే ఇండైజేషన్ అండ్ మెడికల్ టెర్మినాలజీలో డిస్పెప్సియా అని కూడా అంటాం. అజీర్తి కలగడానికి చాలా రకాల కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మనం తీసుకునే డైట్లో ప్రాపర్గా న్యూట్రిషన్ లేకపోవటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ సఫిషియంట్ క్వాంటిటీలో లేకపోవటం, అలాగే వాటర్ ఇంటేక్ అనేది సరిగా ఉండకపోవటం కూడా కొన్ని కారణాలుగా ఉంటున్నాయి. విపరీతమైన స్ట్రెస్ కూడా ఇండైజేషన్కి ఒక కారణమవుతుంది. ఇక సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటే తినింది ఏది కూడా అరిగినట్లు ఉండదు, పొట్టంతా బరువుగా ఉంటుంది, ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో నొప్పిగా అనిపిస్తుంది, లేదంటే చెస్ట్లో బాగా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. మోషన్ పాస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మోషన్ కాక ఇబ్బంది పడితే ఒక్కొక్కసారి గట్టిగా, ఒకసారి చాలా పల్చగా స్టూల్ పాస్ అవుతుంది. ఫిజికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు స్టమక్లో మనం ప్రెస్ చేసి చూస్తూ ఉంటే నొప్పి తెలుస్తుంది. ఒక భాగంలో నొక్కితే కాస్త నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొక భాగంలో నొప్పి కాస్త తక్కువగా అనిపిస్తుంటుంది. టెస్ట్లు ఏమీ నిర్వహించినా కూడా మనకి ఎటువంటి లోపాలు కనిపించవు. కేవలం మన డైజెస్టివ్ ట్రాక్ పర్ఫార్మెన్స్ మందగించినప్పుడు మాత్రమే ఇలాగా అజీర్తి, ఇండైజేషన్ లేదా డిస్పెప్సియా అనుకునే సిమ్టమ్స్ మనకి కనిపిస్తాయి. అజీర్తిని క్యూర్ చేసుకోవడానికి ఫస్ట్ మన డైట్లో ప్రాపర్ న్యూట్రిషన్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనం తీసుకునే ఆహారం ప్రాపర్ న్యూట్రిషన్స్ ఉన్నాయా లేవా, ముఖ్యంగా ఫైబర్, డైటరీ ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాన్ని చూసుకుని రెగ్యులర్గా అటువంటి ఆహారాన్ని అంటే ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్ని తింటూ ఉంటే మనం ఇండైజేషన్ని కంట్రోల్ చేయొచ్చు. దాంతోపాటు వాటర్ కూడా సఫిషియెంట్గా తాగాలి. ఉదయాన్నే లేవగానే ఖచ్చితంగా లీటర్ గోరువెచ్చని నీళ్ళు అంటే వామ్గా ఉన్న వాటర్ తాగాలి. వామ్ వాటర్ తాగలేని వాళ్ళు ఇనీషియల్గా మనం ఒక గ్లాస్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ నుంచి కూడా తాగడం స్టార్ట్ చేసి మెల్లమెల్లగా దాని క్వాంటిటీ పెంచుకుంటూ 1 లీటర్ వచ్చే వరకు క్వాంటిటీ పెంచుకుంటూ పోయి అలాగే మెల్లమెల్లగా వామ్ వాటర్ని అంటే గోరువెచ్చని నీళ్ళని తాగటం అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత మోషన్ ప్రాక్టీసెస్. ఈ మోషన్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉండాలి, అలాగే డైలీ వాటర్ ఇంటేక్ ఏ విధంగా ఉండాలి, ఇలాగా మనం రోజు రెగ్యులర్గా ఒక టైం టేబుల్ ప్రకారం వాటర్ తాగటం, మోషన్ ప్రాక్టీసెస్ అన్నీ మెయింటైన్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ని క్యూర్ చేసుకోవచ్చు. అది మనం కాన్స్టిపేషన్ రిలేటెడ్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకాస్త క్లియర్గా అర్థమవుతుంది. మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవటం, డైట్లో డైటరీ ఫైబర్ మంచిగా ఉండేటట్లు చూసుకోవటం, దాంతోపాటుగా వాటర్ ఇంటేక్ కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకుంటూ కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని కూడా మనం అజీర్తిని క్యూర్ చేసుకోవచ్చు. ఇక హోమియోపతి రెమెడీస్ గురించి మాట్లాడుకుంటే గనక డిస్పెప్సియాకి నక్స్ ఇంకా పల్స్టిలా కూడా చాలా బాగా వర్క్ చేసే రెమెడీస్. పల్స్టిలా 6/30 పొటెన్సీలో, అలాగే నక్స్వామికా కూడా 6/30 పొటెన్సీలో రెగ్యులర్ యూజెస్ వల్ల మనం అజీర్తిని నివారించుకోవచ్చు. ఇంకా ఇతరత్ర సిమ్టమ్స్ని కన్సిడర్ చేసుకుని పేషెంట్ మియాజంని చూసుకుంటూ అదర్ సూటబుల్ రెమెడీస్ని కూడా మనం వాడుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా బైకో నెంబర్ 25 ఇండైజేషన్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే బయోకెమిక్ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో నేట్రమ్ ఫాస్, నేట్రమ్ సల్ఫ్ ఇంకా సైలీషియాలు కంబైన్ అయి ఉన్నాయి. ఈ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ 25లో ఉన్న ఈచ్ సాల్ట్ యాక్షన్ మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎలా ఉంటుంది, అది ఇండైజేషన్ని క్యూర్ చేయడానికి ఏ విధంగా వర్క్ అవుతుంది అనే విషయాల గురించి మనం బైకో నెంబర్ అంటే బయోకెమిక్ కాంబినేషన్ సిరీస్ చేసుకుంటున్నాం కదా, ఆ సిరీస్లో బైకో నెంబర్ 25 గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో మనం డిస్పెప్సియా అంటే అజీర్తిని క్యూర్ చేసుకోవడానికి హోమ్ రెమెడీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయటం, దాంతోపాటుగా వాటర్ ఇంటేక్ని ప్రాపర్గా మెయింటైన్ చేయటం వంటివి మనం పాటిస్తూ ఉంటే ఇండైజేషన్ని క్యూర్ చేసుకోవచ్చని. దీంతో పాటుగా ఇంకొక 2 హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అది ఏది పాసిబుల్ అయితే ఏదో ఒకటి మనం ఫాలో అవుతూ ఉన్నా కూడా మనం ఇండైజేషన్ని క్యూర్ చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ వచ్చేసి జీలకర్రతో ఉంటుంది ఫస్ట్ హోమ్ రెమెడీ. ఈ మిక్స్చర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి కావలసిన ఐటెం జీలకర్ర అండ్ శొంఠి, ధనియాలు 3 కూడా వెయిట్లో సేమ్ వెయిట్ ఉండేలాగా చూసుకుని ఒక్కసారి ఐరన్ కడాయిలో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అవి లైట్గా వాసన రావడం స్టార్ట్ అయినప్పుడు తీసి చల్లార్చుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దాంట్లో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి.
ఉప్పు ఇక్కడ మనం నార్మల్ టేబుల్ సాల్ట్ వాడకూడదు. హిమాలయన్ పింక్ సాల్ట్, అదే సైంధవ లవణం, ఆ సైంధవ లవణాన్ని ఈ మిక్స్చర్కి అంటే జీలకర్ర, ధనియాలు, సొంటి నూరి పెట్టుకున్న మిక్స్చర్లో ఈ సైంధవ లవణాన్ని యాడ్ చేసుకుని మొత్తం ప్రాపర్గా కలుపుకుని ఒక గాజు సీసాలో పోసుకుని భద్రపరచుకోవాలి. రోజు మధ్యాహ్నం ఆహారం తీసుకునేటప్పుడు ఈ పౌడర్ని ఫస్ట్ ముద్దలో ఒక స్పూన్ మోతాదులో కలుపుకుని 1 లేదా 2 ముద్దలు కలుపుకుని ఫస్ట్ ఇది తినాల్సి ఉంటుంది. ఇలాగా మనం ఒక 20 డేస్ చేసామంటే అజీర్తిలో గుణం కనిపించడం మొదలవుతుంది. రెగ్యులర్గా వాడుకుంటూ ఒక మండలం అంటే 41 డేస్ కనుక కంప్లీట్గా వాడామంటే అజీర్తిని చక్కగా క్యూర్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ టిప్ గురించి మాట్లాడుకుంటే ఈ టిప్ కూడా మనం జీలకర్రనే యూస్ చేస్తాం. ఒక బౌల్లోకి కుదిరితే గనక మట్టి పాత్ర తీసుకోవటం ఉత్తమం. దాంట్లో 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకుని దాంట్లో కొంచెం అంటే ఒక పావు స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర, అలాగే కొద్దిగా వాము, చిన్న సైజు అల్లం ముక్క, 2 తులసి ఆకులు ఇవన్నీ వేసి ఆ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ జీలకర్ర, వాము, తులసి ఆకులు, అల్లం బాగా ఈ నీళ్ళలో పాటు కలిసి మరగాలి. 1.5 గ్లాస్ పోసుకున్న వాటర్ మనకి 1 గ్లాస్ లేదంటే 1 గ్లాస్ కన్నా కొంచెం తక్కువగా అయిపోయే వరకు కూడా మొత్తం ఈ మిక్చర్ని మనం బాయిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చక్కగా మరిగి తయారైన కషాయాన్ని ఒక గ్లాస్లోకి తీసుకుని మెల్లగా సిప్గా తాగాలి. ఈ విధంగా ఒక 20 డేస్ కంటిన్యూస్గా చేస్తే మంచి గుణం కనిపిస్తుంది. అలాగే ఒక మండలం వాడిన తర్వాత చక్కటి క్యూర్ కూడా లభిస్తుంది. అయితే ఈ హోమ్ రెమెడీస్ మనం వాడేటప్పుడు మన డైట్ కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. మంచి న్యూట్రిషన్ డైట్ తీసుకోవాలి. ఒక డైరీ మెయింటైన్ చేయొచ్చు. నోట్బుక్ ఒకటి తీసుకుని మీరు ఏ ఆహారం అయితే తింటే మీకు సరిపడుతుందో, తొందరగా అరుగుతుందో, ఏ ఆహారం తీసుకుంటే అరుగుదల మందగిస్తుంది అనేది కూడా నోట్ చేసుకుంటూ ఉంటే గనక మీకు సరిపోని ఆహారాన్ని అవాయిడ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ప్రతి మనిషి తత్వం ఒక విధంగా ఉండదు. ప్రతి మనిషి డైజెస్టివ్ హెల్త్ ఒక విధంగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆహార పదార్థం ఒక్కొక్క విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మనకి సరిపోయే ఆహారాన్నే తీసుకుంటూ ఏ ఆహారం వల్ల అయితే మనకి అజీర్తి కలుగుతుందో అది మనం నోట్ చేసుకుంటూ ఉంటే అటువంటి ఫుడ్ ఐటమ్స్ని మనం అవాయిడ్ చేసేసి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న 2 హోమ్ టిప్స్లో కూడా ఏదో ఒక టిప్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇండైజేషన్ నుంచి క్యూర్ పొందొచ్చు. ఒకసారి ఇండైజేషన్ని మనం కరెక్ట్ చేసుకున్న తర్వాత కూడా చక్కగా ప్రాపర్ డైట్ తీసుకుంటూ మంచిగా వాటర్ తాగుతూ డైట్లో చక్కగా ఫైబర్ ఉండేటట్లు చూసుకుంటే గనక మళ్ళీ ఇండైజేషన్ తిరిగి రాకుండా ఉంటుంది. ఇక ఈ ఇండైజేషన్ని క్యూర్ చేసుకోవడానికి హోమియోపతిక్ రెమెడీస్ గురించి అలాగే బయోకెమిక్ కాంబినేషన్స్ గురించి రానున్న వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు స్టే హెల్దీ. జై హింద్.